ఆర్కే నగర్లో డబ్బును పంపిణీ చేసిన పళనిస్వామి సర్కార్ను రద్దు చేయాలని డీఎంకే నేతలు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఇవాళ ఫిర్యాదు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. డబ్బు పంపిణీపై రాడాన్ కార్యాలయంలో రెండవ రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బును వెదజల్లినట్టు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు మంత్రి విజయభాస్కర్తో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లపైన దాడులు చేశారు. శరత్ కుమార్ ఇంటిపైన దాడులు జరిగాయి. అయితే దాడులు జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు శరత్ కుమార్ భార్య రాధిక మీడియా హౌస్పై దాడులు జరగడం అనుమానాలకు తావిస్తోంది. రాడాన్ ఆఫీస్పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాడాన్ మీడియా హౌస్లో రెండవ రోజు కూడా ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా ఐటీ అధికారుల ముందు హాజరవుతున్నారు శరత్ కుమార్. మరోవైపు ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీ గీతాలక్ష్మిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఎన్నికల్లో నోట్ల కట్టలు వెదజల్లినట్లు ఆరోపణలతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు ఇప్పుడు వరుస దాడులతో దూకుడు పెంచారు. మంత్రి విజయభాస్కర్తో పాటు శరత్ కుమార్ను విచారించిన అధికారులు ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడంతో కలకలం రేగింది. శరత్ కుమార్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్కు మద్దతు పలికారు. ఈ ఘటన జరిగిన మర్నాడే ఐటీ దాడులు జరిగాయి. మరోవైపు విజయభాస్కర్ను మరోసారి విచారించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బు ప్రవాహంపై ఐటీ సీరియస్గా ఉంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మంత్రి విజయభాస్కర్తో పాటు శరత్ కుమార్ నుంచి డబ్బులు వెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక దాడులు అక్కడి నాయకులను వణికిస్తున్నాయి. మరోవైపు వరుస ఐటీ దాడులు ఆర్కే నగర్ ఉప ఎన్నిక వ్యవహారం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తోంది. దీంతో శశికళ అనుకూల వ్యతిరేక వర్గాలు ఢిల్లీ బాట పట్టాయి. తంబిదురై నేతృత్వంలో శశికళ బ్యాచ్ ప్రధానిని కలవగా ఇటు పన్నీర్ సెల్వం వర్గం కూడా మోదీతో భేటీ అయింది. అయితే భవిష్యత్తులో మరిన్ని దాడులు కొనసాగుతాయి అన్న భయం స్థానిక నేతలను వెంటాడుతోంది. ఓటర్లకు నగదు పంపిణీ వ్యవహారంలో పలువురిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఐటీ దాడులు ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో తమిళ రాజకీయాలు మళ్లీ ఆసక్తిగా మారాయి. చెన్నైలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, వరుస ఐటీ దాడుల నేపథ్యంలో రాజకీయాలు మరొక్కసారి వేడెక్కాయి. గడిచినటువంటి 5 రోజులుగా కూడా ప్రతిరోజు ఐటీ దాడులు, ఐటీ అధికారుల ముందు విచారణలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. ఆర్కే నగర్ ఎన్నికల్లో డబ్బు పంపిణీ భారీగా జరిగిందన్నటువంటి ఫిర్యాదులు అందుకున్న ఐటీ శాఖ ఈ దాడులు నిర్వహించడంతో భారీగా నగదు పంపిణీ జరిగినట్టు గుర్తించింది. దాదాపు 89 కోట్ల మేర మంత్రుల ప్రమేయంతోనే నగదు పంపిణీ అనేది జరిగినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా జరుగుతోంది. 2 రోజుల క్రితమే మంత్రి విజయభాస్కర్తో పాటు ఏడీఎంకే నేతలు శరత్ కుమార్ కూడా ఐటీ అధికారుల విచారణ విభాగం ముందు హాజరయ్యారు. వారు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఐటీ అధికారులకు ఇచ్చిన వివరాల మేరకు మరిన్ని దాడులకు కూడా ఐటీ అధికారులు సిద్ధమయ్యారు. నిన్న రాధికకు చెందినటువంటి రాడాన్ మీడియా వ్యవస్థపై కూడా ఈ ఐటీ దాడులు జరిగాయి. ఆ జరిగిన తర్వాత మరొకసారి ఇవాళ శరత్ కుమార్, రాధిక ఇద్దరు కూడా ఐటీ అధికారుల ముందు విచారణకు రాబోతూ ఉన్నారు. సో మొన్న జరిగినటువంటి దాడుల్లో కీలకమైనటువంటి ఆధారాలు, శరత్ కుమార్కు సంబంధించి విజయభాస్కర్తో ఉన్నటువంటి సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు అనేటివి ఎన్నికల సందర్భంగా జరిగాయని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు 3 కోట్లకు మేర నగదు బదిలీ అనేది శరత్ కుమార్కు చెందినటువంటి మీడియా సంస్థకు వెళ్ళినట్టుగా గుర్తించారు. దీనికోసమే ఐటీ దాడులు కూడా జరిపినటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిపినటువంటి దాడుల్లో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. ఇందుకోసం మరొకసారి రాధిక, శరత్ కుమార్ ఇద్దరిని కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో మరికొద్దిసేపట్లో ఇక్కడికి శరత్ కుమార్, రాధిక రాబోతున్నారు. సో ఇప్పటికే ఇక్కడ లోపల ఎంజీఆర్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ వీసీ గీతాలక్ష్మి కూడా విచారణకు హాజరయ్యారు. మంత్రి విజయభాస్కర్పై ఐటీ దాడులు చేసినటువంటి సందర్భంలో ఆర్కే నగర్ ఎన్నికల్లో నగదు పంపిణీకి సంబంధించిందే కాకుండా మొత్తం ఆ శాఖకు సంబంధించి జరిగినటువంటి ముడుపుల వ్యవహారం కూడా బయటపడింది. అందుకే వెంటనే అధికారులు, ఐటీ శాఖ అధికారులు ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీ ఇంటిపై కూడా దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదు అనేది విజయభాస్కర్కు అందినట్టుగా కూడా గుర్తించారు. అందుకోసమే దాడులు చేశారు. ఇవాళ విచారణకు గీతాలక్ష్మి కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా ఐటీ శాఖ దాడులతో మరిన్ని పేర్లు కూడా
వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వారందరిపై కూడా ఐటీ శాఖ దాడులు చేయబోతున్నట్టు సమాచారం అవుతుంది. సో వీటన్నిటి నేపథ్యంలో మంత్రుల ప్రమేయం ఉంది. ముఖ్యమంత్రి సహా అందరూ నగదు పంపిణీకి పాల్పడ్డారన్న ఆధారాలు బయటపడ్డటువంటి నేపథ్యంలో డీఎంకే కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలి. మంత్రుల పేరు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో, ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రి విజయ్ భాస్కర్ను వెంటనే బర్తరఫ్ చేయాలి. అలాగే ప్రమేయం ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా తొలగించాలి. అవినీతికి పాల్పడుతూ ఓటర్లను కొనడానికి ప్రయత్నించినటువంటి ఏడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నటువంటి డిమాండ్ డీఎంకే తెరపైకి తీసుకొచ్చింది. గవర్నర్ను కూడా కలిశారు. ఇదే అంశంపై ఫిర్యాదు కూడా చేశారు. సో దీనిపై వరుస పోరాటాలు చేస్తామని డీఎంకే చెప్తున్నటువంటి పరిస్థితి. అన్నా డీఎంకేలో మాత్రం ఇంకా ఈ షాక్ నుంచి తేరుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయి, ఎవరిని టార్గెట్ చేస్తారో కూడా తెలియనటువంటి ఒక టెన్షన్లో ఏడీఎంకేలోని శశికళ వర్గం ఉంది. మరోవైపు ప్రధానిని కలవాలని పళని వర్గం అనుకుంటోంది, అలాగే పన్నీర్ వర్గం కూడా అనుకుంటుంది. పీఎంని కలిసి వాళ్ళు ఏం వివరించాలనుకుంటున్నారు? చెన్నైలో చోటు చేసుకున్న ఈ పరిణామాలను రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారు? సో మొదటి నుంచి కూడా శశికళ వర్గం ఒకటే చెబుతోంది, కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేసింది, ఎన్నికల్లో ఎలాగైనా సరే మా ఓటమే ధ్యేయంగా పనిచేయాలని చూస్తోంది, అందుకోసం అధికారులను అస్త్రంగా ఉపయోగిస్తోంది. ఐటీ శాఖ దాడులు కూడా అందుకోసమే జరిగాయి. ఈసీని కూడా ఈ కోవలోనే చేర్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మా ఓటమిని ఎలాగైనా సరే మా ఓటమికి లక్ష్యంగానే పనిచేస్తుంది అన్నటువంటి మాటలు శశికళ వర్గం చెప్తుంటే, బయటపడ్డటువంటి ఈ ఆధారాలతో ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి, మంత్రులను తొలగించాలి. ఒకవేళ మంత్రులు రాజీనామా చేయకపోతే గవర్నర్ జోక్యం చేసుకుని దీనిపైన ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రపతి పరిపాలన కూడా విధించాలి. ఈ ప్రభుత్వానికి పాలన అందించేటువంటి కొనసాగేటువంటి అర్హత లేదన్నటువంటి విషయాన్ని పన్నీర్ సెల్వం వర్గం చెప్తోంది. సో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ చూస్తే ఇటు రాజకీయ విశ్లేషకులు ఒకటే చెబుతూ ఉన్నారు, ఆర్కే నగర్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా అక్రమాలకు పాల్పడ్డటువంటి అన్నాడీఎంకేలోని శశికళ వర్గానికి ఇదొక ఎదురు దెబ్బ. మరొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. కానీ వచ్చే ఎన్నికలు, ఈసారి ఎన్నికలు జరిగితే కనుక ఖచ్చితంగా పార్టీ గుర్తు ఎవరన్నది తేలిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్లడం అనేది సమంజసంగా ఉంటుందనేటువంటి విషయాలను విశ్లేషకులు చెబుతున్నారు. ఈసీ కూడా ప్రస్తుతం అదే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక కీలక పరిణామం కూడా ఉండబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన ఈసీ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ మురళి, మరికొద్ది సేపట్లో రాధిక, శరత్ కుమార్లు ఐటీ అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే రాడాన్ మీడియా హౌస్పై ఐటీ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తానికి చెన్నై రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. ఈ పరిణామాలు ఏ వైపుకు దారి తీస్తాయో, ఎటు వెళ్తాయో, ఎక్కడ ముగింపు పలుకుతాయో, ఎలాంటి ముగింపును చూపిస్తాయో అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. మరోవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయంపైన కూడా చాలా ఆసక్తి నెలకొంది. మరోవైపు పళనిస్వామి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఇటు పన్నీర్ వర్గం చెప్తోంది. అలాగే ప్రతిపక్ష డీఎంకే కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. ఇటు పన్నీర్ వర్గం, పళని వర్గం కూడా ప్రధానిని కలవబోతున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ గవర్నర్ను కూడా కలిసి విషయంపై ఫిర్యాదు చేశారు. మొత్తానికి క్షణక్షణం చెన్నై రాజకీయాలు ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తూనే ఉన్నాయి.